ఆదాని ఎంటర్ప్రైజెస్ ఇప్పుడు చాలా న్యూస్లో ఉంది. ఇది డీమర్జర్ అవుతుంది, లేదంటే స్పిన్ ఆఫ్ అయ్యి 4-5 కంపెనీస్గా అవుతుందని ప్రచారం జరుగుతుంది. కానీ ఇది ఒక ఆదాని ఎంటర్ప్రైజెస్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఒక ఇంక్యుబేటర్ లాగా పనిచేస్తుంది. ఐసీయూలో పెట్టినప్పుడు గుడ్లు పొదిగేటప్పుడు దాన్ని మనం ఇంక్యుబేషన్ అంటాం. ఒక ట్రూ వాల్యూ వచ్చి ఒక్కొక్క కంపెనీ షేరు ఒక్కొక్క కంపెనీ ఇంకొక పెద్ద జైంట్ కంపెనీలాగా తయారైనప్పుడు దాని మెచ్యూరిటీ వాల్యూ వచ్చినప్పుడు బయటికి తీసి దాన్ని ఒక సెపరేట్ కంపెనీ చేస్తారు. అప్పటి వరకు వెయిట్ చేస్తారు. ప్రస్తుతం అయితే ఆదాని ఎయిర్పోర్ట్స్ అయితే లైన్లో ఉంది. ఆదాని డేటా సెంటర్స్ కూడా 2027లో ఇది డెసిషన్ తీసుకుంటారు. అక్కడి నుంచి ఆదాని ట్రూ వాల్యూ డిఫైన్ అవుద్ది. ఆదాని ఎంటర్ప్రైజెస్ గురించి చెప్పాలంటే ఇప్పుడు 4-5 కంపెనీస్ డివైడ్ అయినా ఆదాని ఫ్యూచర్లో ఇంకా యాక్విజిషన్ చేస్తుంది కాబట్టి ఆ సేమ్ 1,00,000 కోట్లు 2 లక్షల మార్కెట్ క్యాప్ ఎప్పుడైనా రీటైన్ చేయగలదు. ఇప్పుడు తీసుకుంటే లాంగ్ టర్మ్లో 4,500 వెళ్తుంది.